కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. మిత్రులారా, ఈ వారం కన్యారాశివారి జాతక చక్రం చూస్తుంటే ఒకవైపు అద్భుతమైన రాజయోగం, మరోవైపు చిన్నపాటి గండం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ 5వ ఇల్లు అంటే మీ ఆలోచనలు, క్రియేటివిటీ, ప్రేమ, పిల్లలు ఉండే స్థానంలో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ నలుగురూ కలిసి స్టెలియంని ఏర్పరిచారు. అంటే మీ బుద్ధిబలం ఇప్పుడు శిఖరాగ్రంలో ఉంటుంది. కాని వారం మొదట్లో అంటే జనవరి 25, 26 తేదీల్లో చంద్రుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల చంద్రాష్టమ దోషం ఏర్పడింది. దీని అర్థమేంటంటే ప్రయాణం కష్టంగా మొదలైనా గమ్యం మాత్రం అద్భుతంగా ఉండబోతోంది. మరి ఈ గ్రహాలు ఎలాంటి ఫలితాలనిస్తాయో లోతుగా చూద్దాం. అంతకంటే ముందుగా ఈ వీడియో చూస్తున్న మీరందరూ కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా అసలు విశ్లేషణలోకి వెళదాం. ముందుగా వ్యాపారస్తుల గురించి. మీ రాశి అధిపతి బుధుడు, ధనకారకుడు శుక్రుడు 5వ ఇంట్లో కలవడం వల్ల మీ బిజినెస్ స్ట్రాటజీలు అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఊహించని లాభాలు కనిపిస్తున్నాయి. 7వ ఇంట్లో శని ఉన్నాడు, జాగ్రత్త. మీ బిజినెస్ పార్ట్నర్స్తో చిన్న మాట పెద్ద గొడవగా మారచ్చు. ఈ వారం కొత్త అగ్రిమెంట్ల మీద సంతకాలు చెయ్యకండి. మీ తెలివితేటలను నమ్ముకోండి, కానీ పార్ట్నర్స్ని గుడ్డిగా నమ్మకండి. ఇక ఉద్యోగస్తుల విషయానికొస్తే మీ 10వ ఇల్లు అంటే మీ కెరీర్ ప్లేస్లో గురువు వక్రించి ఉన్నాడు. దీనివల్ల మీరు గతంలో చేసిన పనులకు ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది. వారం చివర్లో అంటే జనవరి 29, 30 తేదీల్లో గజకేసరి యోగం ప్రభావంతో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వార్తలు వినే ఛాన్సుంది. 6వ ఇంట్లో రాహువు వల్ల ఆఫీస్ పాలిటిక్స్ మీ మీద ప్రభావం చూపలేవు. కానీ మీ బాస్తో వాదనలకు దిగకండి. సైలెంట్గా పనిచేసుకుపోతే విజయం మీదే. స్టూడెంట్స్, దిస్ ఈజ్ యోర్ వీక్. విద్యకు కారకుడైన బుధుడు విద్యాస్థానంలోనే ఉన్నాడు. మీ జ్ఞాపక శక్తి, లాజిక్ అద్భుతంగా ఉంటాయి. కష్టమైన సబ్జెక్ట్స్ని కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. అయితే అదే స్థానంలో శుక్రుడు, కుజుడు కూడా ఉన్నారు. ఇది మీ మనసును చదువు నుంచి పక్కకు మళ్లించేలా ప్రేమ, ఆకర్షణల వైపు లాగవచ్చు. సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ని పక్కన పెడితే కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో మీరు టాప్లో ఉంటారు. ఇంటి పట్టున ఉండే గృహిణులకు మీ పిల్లల విజయాలు మీకు గర్వకారణమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శని ప్రభావం వల్ల కుటుంబంలో చిన్న చిన్న అశాంతి లేదా ఇంట్లో రిపేర్లు విసిగించవచ్చు. ఓపికే మీ ఆయుధం. ఇక పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి శని 7వ ఇంట్లో ఉండటం వల్ల సంబంధాలు కుదరడంలో ఆలస్యమవుతుంది. నిరాశపడకండి. మంచి సంబంధం కోసం వెయిట్ చేయండి. ప్రేమ వ్యవహారాల విషయానికొస్తే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. 5వ ఇల్లు గ్రహాలతో కిటకిటలాడుతోంది. కొత్త ప్రేమ పుడుతుంది. మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. కానీ జాగ్రత్త, జనవరి 28న ఆ రోజు మీ పార్ట్నర్తో చిన్న మాట పట్టింపు వచ్చినా అది బ్రేకప్ దాకా వెళ్లొచ్చు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. ఈ వారం మీరు ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు గుర్తుంచుకోండి. జనవరి 29, 30, 31 తేదీలు మీకు బంగారు రోజులు. ముఖ్యమైన పనులు, కొత్త ప్రాజెక్టులు లేదా ఎవరినైనా కలవాలనుకుంటే ఈ తేదీల్లో ప్లాన్ చేసుకోండి. విజయం ఖాయం. ఇక్కడ ఒక విషయాన్ని నేను ప్రత్యేకంగా అండర్లైన్ చేస్తున్నాను. దయచేసి వినండి. జనవరి 25, 26 తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పనులు మొదలు పెట్టకండి. ఎవరికీ అప్పు ఇవ్వకండి, ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. ముఖ్యంగా లిఖితపూర్వక ఒప్పందాలు లేకుండా డబ్బు లావాదేవీలు అస్సలు వద్దు. చిన్న విషయానికే కోపం రావటం, అనవసరమైన భయాలు, చేసే పనిలో ఆటంకాలు కలుగుతాయి. ఈ 2 రోజులు మౌనంగా ఉండటం, డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. రిస్క్ అస్సలు తీసుకోకండి. ఇక ఆరోగ్యం విషయానికొస్తే మీ 5వ ఇంట్లో రవి, కుజుడు అనే 2 వేడి గ్రహాలు ఉన్నాయి. దీనివల్ల ఎసిడిటీ, కడుపులో మంట, బాడీలో హీట్ పెరగటం వంటి సమస్యలు రావచ్చు. అలాగే వారం మొదట్లో మనసులో అనవసరమైన ఆందోళన, నిద్రలేమీ వేధించవచ్చు. కాబట్టి
కారం తగ్గించండి, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం చిన్న ధ్యానం చేయటం చాలా అవసరం. సమస్యలున్నప్పుడు పరిష్కారాలు కూడా ఉంటాయి కదా. మన పూర్వీకులు చెప్పిన చిన్న చిన్న పరిహారాలతో ఈ దోషాల తీవ్రతను తగ్గించుకోవచ్చు. మీ రాశి అధిపతి బుధుడు మరియు కేతుడు దోషాల నివారణకు ఈ వారం ప్రతిరోజూ ఓం గం గణపతయే నమః అని 108 సార్లు జపించండి. ఇది మీ ముందున్న విఘ్నాలను తొలగిస్తుంది. శనివారం నాడు పేదవారికి లేదా వికలాంగులకు నల్ల నువ్వులు లేదా వస్త్రాలను దానం చెయ్యండి. జనవరి 25, 26 తేదీల్లో శివాలయానికి వెళ్లి కాస్త సమయం గడపండి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. చివరగా ఒక్క మాట. గ్రహాలు మనకు దారి చూపిస్తాయి, కానీ నడవాల్సింది మనమే. ఈ వారం మొదట్లో కొన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నా వారం చివర్లో మీరు హైవే మీద దూసుకెళ్తారు. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి. మరొక ముఖ్య విషయం మళ్ళీ గుర్తుచేస్తున్నాను. కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఎనర్జీనిస్తుంది. అలాగే ఫిబ్రవరి నెలలో రాబోయే పెద్ద గ్రహమార్పులు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో తెలుసుకోవాలంటే, మీ రాశి ఫలితాలు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.